గొట్టిముక్కల కుమరయ్య, మండలం ధర్మసాగరు. పేరు గొట్టిముక్కల కుమరయ్య. 6 గంటలకే వచ్చిండ్రు. పక్కన దొరికించుకొని నన్ను నా కొడుకును పట్టుకొని ధర్మసాగర్కి వెళ్ళారు. ఏం విషయం సారు, ఏం గొడవ చేసినా అన్నా నాకు చెప్పకుండా, తర్వాత నీకు చెప్తాను నీ కొడుకులను నేను రమ్మనని నా చిన్న కొడుకుని నన్ను నా భార్య కాళ్ళైనా పడ్డా కానీ వదలకుండా కార్లో తీసుకొని పోయిండు. 4 పోలీసు వాళ్ళు వచ్చి తీసుకుపోయి అంత తెల్లారంగా నేను రాను సారు, ఇంతలా సార్ వచ్చినాక వస్తా అని ఎస్ఐతో మాట్లాడినా. సార్ ఉన్నాడు, సిఐ సార్ ఉన్నాడు, నువ్వు మాట్లాడుకొని పోదురారా, నేను బాధ పెట్టేలే అని తీసుకుపోయాడు. ఇద్దరు కాంప్లిమెంట్ అయిండు. తీసుకుపోయి నన్ను రూమ్లో మాట్లాడిచ్చి బయట కూర్చోపో అన్నారు. నేను బయట కూర్చుంటా అనుకున్నా. అంచెలు అట్లే తీసుకుపోయిండ్రు. వాళ్ళు బట్టలు మార్చుకునే రూమ్లో తీసుకుపోయి నన్ను నా కొడుకును మొద్దుకేసిండ్రు. విపరీతమైన కొట్టుడు. మా బాబుకు కాళ్ళు ఎరిగినాయి. సారు కొట్టకారిని నా కొడుకు కాళ్ళైనా పడ్డాడు. ఆయన లంజోడుకు మళ్ళీ ఇరగొట్టు అన్నారు రా, వాడు మళ్ళీ ఇరుగొట్టు అన్నారు అనుకుంటా. కొట్టి అట్లా కొట్టి విపరీతమైన కొట్టి ఎస్ఐ గారు నా నోట్లే కట్టె కుక్కరించుకుంటా, లంజోడక మొత్తుకుంటానని కుక్కరించుకుంటా కొట్టి మళ్ళీ ముద్దుపై తీసి గంట సేపు నడిపించి అట్లే నేను నడుతుంటే మళ్ళీ ఎస్ఐ దగ్గర తీసుకుపోయిండు. లంజోడక నువ్వు ఏమైంది రాని మళ్ళీ కుంటుకుంటా నడుతున్నావు రాని మళ్ళీ తీసుకొచ్చిండు. మళ్ళీ రూమ్లోకి తీసుకొచ్చి మళ్ళీ 2 పెట్టి లంజోడక కుంటుకుంటా నడవద్దని మళ్ళీ గంట సేపు నడిపించి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి అప్పటి వరకు సాయంత్రం 3 అవుతుంది. 3 గంటల సేపు ఆడ కూర్చుండి 4 గంటల వరకు అవన్నీ కేసులన్నీ తయారు చేసుకొని మమ్మల్ని 2 పోలీసు వాళ్ళు ఇచ్చి పంపి కోర్టు ద్వారా పోరాని తోలిళ్ళు. మాకు అప్పటి వరకు సుతం ఏం విషయం ఏం చెప్పకుండా కోర్టు ద్వారా తీసుకుపోయిళ్ళు. కోర్టుతోనే జడ్జి మేడం అడిగింది నన్ను. అడుగుతూనే ఏమైంది నీకు ఎట్లయిందని అన్నాడు. మేడం నన్ను 6 గంటలకే వచ్చిండ్రు, పక్కన పట్టుకొని వచ్చిండ్రు. నాకు ఏం విషయం చెప్పకుండా నేను అడుగుడే మేడం కొట్టినా అని అడిగింది. మేడం నన్ను డైరెక్ట్ నా కొడుకును మొదకేసి కొట్టినని అడిగింది. కొట్టినాక అర్ధగంట సేపటి ఉంచి మళ్ళీ పిలిచింది. నిన్ను కొట్టినాక ఎంతసేపు నడిపించిందని అడిగింది. 2 గంటల సేపు నడిపించి హాస్పిటల్ తీసుకుపోయానని చెప్పిన మేడం అనగానే కింది పొమ్మని నన్ను పంపించింది. కింది పోయి పంపంగానే మేము చెప్పినాం కదా నీకు ఆల్రెడీ కొట్టొద్దని, నేను కొట్టలేదని చెప్పినాం కదా జడ్జి మేడం ముందట. నన్ను తీసుకుపోయినా 2 పోలీసు వాళ్ళు. నువ్వు ఎందుకు చెప్పినావు కొట్టినావని అట్లా టార్చర్ నాకు అయినాక నేను మళ్ళీ తీసుకుపోదాంపా ధర్మసారు, మళ్ళీ కోటింగ్ చేస్తాంపా, నువ్వు ఎందుకు చెప్పినావు ఈ మేడంతో కొట్టినావని కింద టార్చర్ పెట్టినావు. ఇప్పుడు ఎట్లా పోతామంటే 7కి సారాన్ని అడిగినా మళ్ళీ ధర్మసారికే పోయి నిన్ను కోటింగ్ వేయాలన్నారు. అన్నాక అట్లా గంట సేపు అవస్థ పెట్టి లంజ కొడుక నీకు జైలు అయింది అన్నారు. తీసుకొని మళ్ళా నన్ను నా కొడుకు బేడీ లేసుకొని పిల్లగానికి బేడీ లేచినాక అరే చదువుకున్న పిల్లగానికి నీకు ఇబ్బంది అవుతుంది, ఇజ్జత్ పోతుందని అంగి కిందికి వేసుకోమన్నారు. అనుట్లా నేనేమన్నా పోయిన ఇజ్జత్ పోయింది బిడ్డ, మనం రోడించెలు పోతుంటే బేడీలు అవ్వాలి అంగి పైకి లాటి పెట్టు అన్న. అనగానే మళ్ళీ కోర్టు ద్వారా పోగానే జడ్జి మేడం అడగంగానే కిందికి తీసుకుపోయినాక మళ్ళీ నా కొడుకు నాకు బేడీ లేచి బండ్ల మీద తీసుకుపోయి మళ్ళా పరకాల కాడ 11 కొట్టే రాత్రి వరకు జైలు వేసిండు. మాన పురుపు తెలియదు. ఒక్క నా ఇంటికాడ నా భార్య తెరక పోడుతోనే 2 సెల్లులు గుంజుకున్నారు, దగ్గర పెట్టుకున్నారు. ఎవరికి ఫోన్ చేద్దామన్నా లేదు. ఇప్పుడు వస్తారో అప్పుడు వస్తారో నా భార్య 2 రోజులు చూసుకుంటా ఇంటికాడ ఉన్నది. తెల్లారి పోలీస్ స్టేషన్ వాళ్ళు నిన్న వేన్లు ఇంకా రాకపోయినాని పోలీస్ స్టేషన్కి నా భార్య వస్తే అప్పటి వరకు నా బోరు తెలుసు. అక్కడ మా ఏడుపు వినలేక ఒక లాయరు ఏంది ఈ కథ అని అడిగితే గిట్ల మాది బాధ, ఇట్లున్నది మాకు ఏం చెప్పకుండా తీసుకొచ్చిండ్రు, ఇట్లా చేసిండ్లంటే ఆ లాయరు ఆ 2 పేపర్లు తీసుకొని అయ్యో ఏందన్నారు. ఆల్రెడీ జడ్జి మేడం విడుగుతూనే నేను ఈ బాధ చెప్పుకుంటూనే ఆల్రెడీ మీ లాయరు బెల్ తీసి పెట్టిండే అన్నాడు అని నన్ను కిందికి పంపింది. ఇక్కడ వరకు 11 కొట్టే రాత్రి వరకు పరకాల జైలు వచ్చి వచ్చినాక మాకు తల్లికి పిల్ల కానకుండా పిల్లి తనకుండా పోలీసులు ఈ ప్రకారంగా చేసిండ్రు. బెల్లు విన ఇంటికి వచ్చిన తర్వాత ఒక 4 రోజులు ఇంటికి రాగానే తెల్లారి నా అవస్థ కాగలేక ఎంజన్ పోయినా. ఎంజంలా 2 రోజులు ఉండి గురుకోసులు ఎక్కించుకొని నేను నా పిల్లగాడు ఎక్కించుకొని ఆ ఎంజన్ టప్ ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఆడ అప్పచెప్పి నా పని నేను చేసుకుంటా, సూదులు మందులు వాడుకుంటా, బాయి కాడుకోవటం కూలి పనికి పోతాంటే అట్లా ఒక 4 రోజులు గడిచిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి టార్చర్ పెట్టుడు. నీ కొడుకేడమ్మా, నీ భర్త ఏడమ్మా, నీ భర్త లేకపోతే నువ్వు పెట్టు సంతకం, నువ్వు పెట్టు సారు నేను పెట్టా. ఏం చేయాలన్నా నోటీస్ వస్తే ఆ నోటీసు ఈయన నేను సంతకం పెట్టి ఇస్తా కానీ నేను అట్లా పెట్టా సారు, మా ఆయన లేడు, మీరు వచ్చిందని ఎరకైతే మళ్ళీ పరారైతాడు. ఎందుకంటే మొన్న తీసుకుపోయి కొట్టింది కదా, మళ్ళీ మీరు వచ్చిందని ఒకవేళ మా ఆయనకు తెలిస్తే ఆయన ఎక్కడ పరారైద్దారు. ఎందుకంటే మొన్న బాగా కొట్టిండ్రు. ఆ ఇంట్లో ఉన్న పిల్లగాడు మీరు బంధిస్తాను కదా, మొన్న మీరు కొట్టిన పిల్లగాడు నా చిన్న కొడుకు పండుకున్నది చెద్దరబట్టి గుందుకు సారు అని అన్నా కానీ మేము ఇంట్లో పోని అన్నారు. కొట్టిన పిల్లగాడు ఇంట్లో ఉన్నాడు అన్నా కానీ నమ్మలేకుండా పోయిండు. రోజు తెల్లారవట్ల 4 గంటలకు నా ఇంటికి రౌండ్ ఎత్తాను. అట్లా కాకుండా మధ్యాహ్నం 3:30కు వచ్చి నా ఇంటికాడ చెక్ చేసుడు. నా బండ్ల కొడుకులు ఉన్నాయి, నా కోటి ఉన్నది, ఎక్సెల్ ఉన్నది. దాన్ని మధ్యాహ్నం ఆ బండ్ల అవి రాబట్టి వాటి బండ్లని అవి రాబట్టి ఆ బండ్లకు నంబర్ తీసుకుపోడు.
అవి దొంగ బండ్ల దొర బండ్ల అని మేము డైరెక్ట్ మా ఇంటి ముందట్టున్నా ఆ బండ్లకు అన్ని రైతున్నాయి. అది వరకు అంతకుముందు బండ్లు వేసుకొని ఆ స్టేషన్ పోతే ఆ సార్లు చూసిండ్రు ఇవి కొనుక్కున్నారా కొనుక్కున్నారా అని అడిగిన రోజులు ఉన్నాయి. ఇగో ఇంజి పార్సిగా చేసి పోలీసుల ద్వారా నాకు పోలీసులు అక్కడ ఆపించింది అనుకో, నేను ఇట్లా తప్పించుకొని పోతానా? నేను ఎందుకు పోతానా? నన్ను ఇదివరకు తీసుకుపోయి కొట్టిండ్లు. ఆ బాధకు భయపడలేక చెట్ల జాటుకు జాక్కునుడు, వాళ్ళ ఇంట్లో కురుకుడు, మళ్ళీ తీసుకుపోయి కొడతారు కావచ్చు అని ఇగో ఇలాంటి విషయం రోజు 2 సార్లు ఫోర్స్ పెడతాను, రోజు 2 లవన్ నా ఇంటికి ఎత్తాను. నేను లేకపోతే నా భార్యను సంతకం పెట్టమ్మా సంతకం పెట్టాలని ఇబ్బంది పెడతాను. ఇగో ఇట్లాంటిది ఉన్నది సారు. నా పరిస్థితి పోలీసులు ఆపించిందంటే నాకు ఉచ్చబడుతుంది. పోలీసులు ఆపించిందంటే ఉరికి కంచెలు జాకుండా మళ్ళీ తీసుకుపోయి కొడతారు కావచ్చు. అప్పుడే ఏం తెలియకుండా తీసుకుపోయి ఏం కారణం చేసినవరా అని అడగకుండా తీసుకుపోయి కొట్టిండ్రు. సార్ ఏం చేస్తున్నావు అన్న నన్ను నోట్ల కట్టెకు కొట్టిండ్రు. ఇగో ఇంత దూరం వచ్చింది నా పరిస్థితి. ఇప్పటికి పోలీసులతోని నాకు ప్రాణభయం ఉన్నది. నేను ఎక్కడ దొరికితే అక్కడ సంతమని చూస్తాను నన్ను.